తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చినటి నుండి ఆ పార్టీ బీఆర్ఎస్కు చుక్కలు చూపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలన్నిటినీ వెలికి తీస్తోంది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్లపై పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నిజంగానే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయా? విచారణ కమిషన్ సైతం కేసీఆర్ ఎందుకు ఇప్పుడు తప్పుపడుతున్నారు? కొరువుతోనే తలగొక్కుంటున్నారా? గులాబీ బాస్ ఎందుకు రివర్స్ అటాక్ దిగారు? కాకలు తిరిగిన రాజకీయ యోధుడైన కేసీఆర్ వీటి పర్యవసానాలను ఆలోచించడం లేదా? ప్రజల్లో ఈ పరిణామాలు బీఆర్ఎస్పై భవిష్యత్తులో ఎటువంటి ప్రభావాన్ని చూపనున్నాయి? తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు జోరు మీదుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల లెక్క తేల్చేందుకు దూకుడుగా అడుగులు వేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అలాగే గొర్రెల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ కమిషన్ ఏర్పాటు చేశారు. విచారణ కూడా జరుగుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం నిర్ణయాలపై వివరణ ఇవ్వాలంటూ ఈ నెల 11న కేసీఆర్కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. జూలై 30 వరకు కేసీఆర్ సమయం కోరగా అందుకు కమిషన్ అంగీకరించలేదు. ఆ తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు కేసీఆర్ 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు 24 గంటల విద్యుత్ అందించాలని ఆ లేఖలో కేసీఆర్ వివరణ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సరఫరా విషయంలో గణనీయమైన మార్పుల్ని చూపించామన్నారు. కానీ విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కమిషన్ చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయని లేఖలో వాపోయారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తమను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశంతోనే కమిటీని ఏర్పాటు చేస్తుందని, కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఏకంగా నరసింహారెడ్డికి కేసీఆర్ లేఖ రాయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. విచారణ కమిషన్కు కేసీఆర్ లేఖ రాయడం మాత్రమే కాదు, చట్టబద్ధంగా ఏర్పాటైన కమిషన్నే తప్పుబడుతున్నారు. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరగకపోతే ఆయన ఎందుకు కమిషన్ ముందు హాజరు కాలేదు? పైపెచ్చు వ్యవస్థలను తప్పుబడుతూ సుదీర్ఘ లేఖలు ఎందుకు రాస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్న అంశం ఇదే. కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశంతోనే తనపై, గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తోందని కేసీఆర్ అంటున్నారు. రాజకీయ కక్షతో వేసిన ఈ కమిషన్ నుంచి నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలని సూచించారు. ఆయన కూడా తెలంగాణ బిడ్డేనంటూ మళ్లీ సెంటిమెంట్ టచ్ ఇచ్చారు. అయితే అరెస్టు భయంతోనే ఆయన విచారణ కమిషన్కు ముఖం చాటేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొరివితో తలగొక్కుంటున్నారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికలతో గులాబీ పార్టీ రాష్ట్రంలో 3వ స్థానానికి పరిమితమైన పరిస్థితి. అటు కేంద్రంలో శూన్యమైపోయింది. చింత చచ్చినా పులుపు చావలేదని అన్నట్టుగా అధికారం పోయి పాతాళంలోకి పడిపోయినా కేసీఆర్లో పొగరు ఏమాత్రం తగ్గలేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కాళేశ్వరం కేసులో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కావచ్చు, మిగతా అవినీతి కేసులలో కావచ్చు, కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ చాణక్యం ప్రదర్శించి ముంచుకొస్తున్న గండాలను గట్టెక్కేలా వ్యవహరించాల్సిన కేసీఆర్ అలా చేయడం లేదు. కొరువితో తలగొక్కునే విధంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏకంగా వ్యవస్థలతోనే పెట్టుకుంటున్న కేసీఆర్కు మరింత గడ్డు పరిస్థితి తప్పదని అంటున్నారు. సాధారణంగా ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటే టెండర్లు పిలిచి ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళ దగ్గర కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ మాత్రం ఎలాంటి టెండర్లను ఆహ్వానించకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చాలా ఎక్కువ రేటుకు కరెంటు కొనే ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఒప్పందాలు కేసీఆర్ పీకకు చుట్టుకున్నాయి. ఈ అంశం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుపుతోంది. చూడాలి మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.